హలో పీపుల్. సింపుల్ డే ఇన్ మై లైఫ్ విత్ మై బేబీ చూసేద్దామా? సో మా మార్నింగ్ వ్యూస్ ఇలా ఉంటాయన్నమాట. పాప లేస్తుంది, లేచాక కింద పడుకోబెట్టేస్తామన్నమాట మ్యాట్ వేసేసి. సో దాట్ ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, లేదంటే పైనుంచి పాకడం నేర్చుకుంది కాబట్టి కింద పడిపోవచ్చు. సో అందుకని చెప్పి కింద మ్యాట్ వేసేసి టాయ్స్ ఇచ్చేసి ఇచ్చేస్తామన్నమాట. అరౌండ్ 9 అలాగా తనకి ఇడ్లీ ఫీడ్ చేశాను. ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను అనమాట. సూనర్ వీడియోస్లో అన్నీ డీటెయిల్గా షేర్ చేస్తాను. అండ్ బాత్ అరౌండ్ 11కి అట్లా చేపించేసాను అనమాట. సెటాఫిల్ వాడేదాన్ని మాయిశ్చరైజర్ ముందు. రైట్ నవ్ అయితే టెడీ బార్ టొగ్లాది వాడుతున్నాను. అండ్ పౌడర్ సమ్ టైమ్స్ వాడతాను అంతే, హిమాలయ అనమాట. ఎప్పుడైతే ర్యాషెస్ వస్తాయో అప్పుడు మాత్రమే యూస్ చేస్తాను. అండ్ ఆ టొగ్లా చాలా బాగుందన్నమాట. బికాజ్ మాయిశ్చరైజర్ రాసిన దానికి రాయని దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కడే మా పాపకి రాయకుండా ఉన్న ఆ డిఫరెన్స్ నేను చూశాను. సో మాయిశ్చరైజ్ చేస్తే ఇట్స్ బెటర్ అనమాట. అండ్ ఇవాళ చెన్నైలో వ్యూ చాలా బాగుంది. బికాస్ క్లైమేట్ చాలా చల్లగా అయిపోయింది అనమాట. అరౌండ్ 11:30, 12కి క్లైమేట్ ఎంత కూల్ అయిపోయిందంటే మంచిగా గాలి వస్తుంది, చాలా బాగుందన్నమాట. మా పాప ఫ్రెష్ అయిపోయింది కదా, మంచిగా ఎంజాయ్ చేస్తుంది బయట వ్యూ. అండ్ రెయిన్ పడుతుంది అనుకున్నాం అండ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. చిన్న చినుకులు పడ్డాయి అంతే, బట్ క్లైమేట్ చూడడానికి చాలా బాగుందన్నమాట వెదర్. అండ్ అలా చూపిస్తూ ఉన్నాను అనమాట. బయట ఎక్స్ప్లోర్ చేస్తుంది రైట్ నా. ఇదే కదా ఏజ్, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అక్కడ రెయిన్ డ్రాప్స్ వాల్ మీద పడుతున్నాయని అది టచ్ చేయడానికి వెళ్తుంది అనమాట. సో అండ్ వాటర్ కూడా ఎక్కువ ఇస్తున్నాను అనమాట. బికాజ్ ఇక్కడ హాట్ వెదర్ కదా క్లైమేట్ కూడా, సో వాటర్ కూడా ఫీడ్ చేస్తున్నాను. అండ్ ఇది స్టీల్ బాటిల్ తీసుకున్నాను అనమాట. మిల్క్ పర్పస్ కోసం ఏం కాదు, నేను జస్ట్ వాటర్ ఒకవేళ బయటికి వెళ్తే వాటర్ తాగడానికి యూస్ఫుల్గా ఉంటుందని తీసుకున్నాను. ఫ్యూచర్లో కూడా ఒకవేళ బయటికి వెళ్తే మిల్క్ ఇవ్వడానికి కూడా యూస్ఫుల్ అవుతుందని తీసుకున్నాను. ఇది నాకు ఒక 450 అట్లా పడినట్టుంది. బికాజ్ స్టీల్ కదా, స్టెయిన్లెస్ స్టీల్, సో అందుకని చెప్పి అంత రేట్ పడింది. బట్ పర్లేదు, తాగుతుంది. బికాజ్ మై డాటర్ లవ్స్ టు డ్రింక్ వాటర్ అనమాట. వాటర్ చాలా ఇష్టం. అండ్ జనరల్గా అంటారు కదా, ఫస్ట్ అన్నం ఏదైతే ఉంటుందో ఫస్ట్ బేబీస్కి పెడితే దోషం ఉండదని చెప్పి, సో అట్లా పాపకి కొంచెం అన్నం పెట్టాను అనమాట. ఇప్పటికి 1 మీలే ఇస్తున్నాను నేను. సూన్ ఒక 1 వీక్లో ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను, 2 మీల్స్ చేద్దామని. అండ్ ఇవాళ అనుకోకుండా మేమిద్దరం ట్విన్నింగ్ వేసుకున్నాం అనమాట. సో మామ్ అండ్ డాటర్ డ్యూ అనమాట. సో నేను కూడా లంచ్ చేసేసాను. మధ్యలో ఇట్లా కొన్ని క్లిప్స్ తీసుకున్నాము, ఏదో అలా ట్విన్నింగ్ వేసుకున్నామని. అండ్ పాపకి ఫీడింగ్ ఇచ్చేసాను, సో దాట్ తను రెస్ట్ తీసుకుంటే కాసేపు పడుకుంటుంది అని చెప్పి. ఇప్పుడు నిద్ర కూడా చాలా తక్కువ అయిపోయింది అనమాట, ముందు పడుకున్నట్టు పడుకోవట్లేదు. సో ఫీడ్ ఇచ్చిన తర్వాత హాయిగా వచ్చింది. సో అదనమాట వాళ్ళ సింపుల్ వ్లాగ్.